గుడి లేదు, గుడి తలుపు లేదు, కానీ భక్తిలో లోపు కూడా లేదు. ఇది మన మేడారం. దైవాలయం లేదు, మూర్తి లేదు, శిఖరం కూడా లేదు, కానీ అమ్మని చూడడానికి కోట్లాది మంది వచ్చే చోటు ఒకటే. ఇది మన సమ్మక్క సారలమ్మ జాతర, ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఈ కథ భక్తి గురించి కాదు, న్యాయం గురించి, ధైర్యం గురించి, పోరాటం గురించి. ఆకలితో ఉన్న ప్రజల మీద బలంతో ట్యాక్స్ అడిగిన రాజకీయానికి ఎదురుగా ఒక అమ్మ, ఒక బిడ్డ తల్వార్ పట్టారు. సమ్మక్క సారలమ్మ ఒక రాజ్యంతో కాదు, అన్యాయంతో యుద్ధం చేసిన ఆడపడుచులు. ఈ ధైర్యమైన యుద్ధంలో తల్లి బిడ్డలు తన ప్రాణాలు కోల్పోయినా కానీ ఆ ట్రైబల్స్ కోసం గెలుపు సాధించారు. అందుకే ఇక్కడ అమ్మని మూర్తిగా కాదు, శక్తిగా పూజించుతారు. కుంకుమతో కప్పిన కట్టెలు, చిలుకగుట్ట నుంచి వచ్చే అమ్మ అడుగులు, భక్తితో నడిచే కోట్ల మంది పాదాలు, ఇంకా కోరికలు తీరితే మనెత్తు బంగారం. ఇది కేవలం పండుగ కాదు, ఇది గొప్పగా గుర్తు చేసుకోవాల్సిన చరిత్ర. గుడి లేదు, కానీ మేడారంలో భక్తుల మనసులో ఉంటుంది దైవం. ఈ సంవత్సరం మేడారం జాతర మొదలైంది. అయితే మీరెక్కడున్నారా? జాతర ఎలా సాగుతుందో నాకు కామెంట్ లో చెప్పండి. జై సమ్మక్క, జై సారలమ్మ.